సమయంలో వాక్య పరిచర్య చేయవలసిందిగా నాకు ప్రియులు మధుబాబు గారిని నేను ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి వాక్యం అందిస్తుండగా అందరూ కూడా ప్రార్థన కూడా దేవుని మాటలు విందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన తలలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి తండ్రి, వచ్చిన ప్రియ సహోదరులందరిని బట్టి నేనే మాట్లాడితే వ్యర్థం, మీరే మాట్లాడాలయ్యా. ప్రతి మాట మీ మాట అయి ఉండాలి. శరీరపరకమైన ఏ మాట కూడా ప్రభు నాలో రాకోకుండా సహాయపడండి. మీ మీ ఆత్మను నాకు దయచేయండి. మీ విలువైన సందేశాన్ని చెప్పే భాగ్యాన్ని ఇచ్చినందుకు కూడి వచ్చిన విశ్వాసులందరిని బట్టి కూడా కృప చూపుతూ చెప్తున్న మాట గ్రహించే మనస్సు వాళ్ళకి దయచేయండి. మీ ప్రకారంగా జీవించుకునే శక్తి మా అందరికీ కూడా దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనమ్మా, అందరికీ కూడా వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు ఆత్మీయ తండ్రికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మురళి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే తమ్ముడు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే బాగా జాన్ రతన్ గారు, ఇంకా చాలామంది కొత్త వారు వచ్చినారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. విలువైన సందేశాన్ని విందాం. మొదటగా పరిచయం విందాం. ఈ పరిచయంలో మన నిజ జీవితంలో మనం ఎలా పాటించాలి, ఇప్పుడున్న ప్రస్తుతంలో క్రైస్తవుడిగా మనం ఎలాగా నడవాలి, ఆ క్రైస్తత్వాన్ని మనం ఎలా పాటించుకోవాలి. అరాకొరగా మనము పరలోకాన్ని సంపాదించుకోలేం. కాబట్టి విన్న ప్రతి మాట అది దేవుని మాట మనము ఆలకించాలి. ఆలకించినప్పుడు ఒక మార్గానికి మనకు తెలుస్తుంది, గ్రహింపు మనసులోకి వస్తుంది. అటువంటి గ్రహింపు ఈ రోజున మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాను, మీ మనసులకి తీసుకురావాలనుకుంటున్నాను. నెహెమీ గ్రంథాన్ని నేను మాట్లాడేటప్పుడు ఇది 3వ ప్రసంగం. ఈ నెహెమీయా గ్రంథములో 10 ప్రార్థనలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 10 ప్రార్థనలు ఉన్నాయి. ఒక్కో ప్రార్థన కూడా ఒక్కో తత్వానికి చెందినది. అంటే మన జీవితంలో నెరవేర్చబడుతున్నది, మన జీవితంలో నడుస్తున్నది, లేకపోతే మనం పరలోక సంబంధానికి కావలసినది అన్నీ కూడా అందులో మనం వింటాం. ఒక ప్రార్థన నేను అక్కడ మన ప్రవచనాత్మకమైన సంఘంలో మాట్లాడటం జరిగింది. ఇంకా ఎన్ని బాగున్నాయి? 9 ప్రసంగాలు బాగున్నాయి. కాబట్టి ఇది రోజుని 2వ ప్రార్థనగా మీరు నిర్ధారించుకోవాలి. ప్రార్థన అంటే గట్టిగా చప్పట్లు కొట్టేసి బాగా ఊగిపోయి మీరే అని కాదు. ప్రార్థన అంటే అలాగా గట్టిగా ఈ మా ప్రార్థన చేసిందంటే దేవుడు దిగొత్తి మనం ఉంటామేంటి? దేవుడు దిగొత్తి మనం ఉంటామా? దేవుడు చూస్తే మనం ఉంటామా? ఉండం కదా. రోమాపత్రిక ఒకసారి ప్రార్థన అనేది ఎలాగో మనకు నేర్పుతున్నాడు భక్తుడు. అపోస్తలుడైన పౌలు గారికే కూడా ప్రార్థన రాదంట. అపోస్తలుడైన పౌలు గారికి కూడా ప్రార్థన రాదంట. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చెయ్యుచున్నాడు. ఎలయనగా ఎలా అనగా అంటే
ఏమిటమ్మా, ఏంటి, ఇది విషయం, ఇది ఇలా అనగా అంటే ఒకటి మనకి గుర్తు చేస్తున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేయటము ఎలాగో పరిశుద్ధాత్ముడు మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడంట. ఏమంటున్నారమ్మా? మన తరపున ఏమంటున్నాడు? ఎలా అనగా మనము, బహువచనం, సంఘములో ఉన్న విశ్వాసి వీళ్ళందరిని బట్టి యుక్తముగా ఎలాగా ప్రార్థన చెయ్యవలనో మనకు తెలియదు కానీ. అంటే మరి మనలో ప్రార్థన పరులు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే మనకు ప్రార్థన చేసుకుంటే పలానా నీరసం తగ్గుతుంది అంటారు, పలానా ఇలాగా అంటే పలానా అలా అంటే యూట్యూబ్ ప్రతీది కూడా చూడకండి, శ్రేష్టమైనది వినుకోండి. ప్రతీది చూసి ఆ యూట్యూబ్ చేసి అతను వెళ్ళలేడు, నువ్వు వెళ్ళలేము పరలోకానికి, అది గమనించాలి. తర్వాత తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చెయ్యుచున్నాడు. విశ్వాసము ద్వారా యేసుప్రభు గారు నీలోకి వచ్చేసారా? నీలో ఉన్నారు. పరిశుద్ధాత్మ కూడా నీలో ఉందా? అల్టిమేట్గా ఉన్నది. నీకు తెలియదంతే. నువ్వు పాపం చేసినప్పుడు తెలియదంతే, నువ్వు అబద్ధం ఆడినప్పుడు నీకు తెలియదంతే, నువ్వు మోసమైన యుక్తమైన చూపు చూసినప్పుడు నీకు తెలియదంతే, ఇతర మనిషి వ్యక్తితో దోషణమైన మాట్లాడినప్పుడు నీకు తెలియదంతే, దుఃఖపరుస్తున్నావు అంతే. కానీ ఒక భక్తుడు నెహెమీ గారు అధికారి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ అధికారి ఏమో అక్కడ ఉంటే ఈయన ఇక్కడ ఉన్నాడు. కానీ ఈ అధికారితో ఎలా మాట్లాడాలో ముందు ప్రార్థన చేసి బయలుదేరాడు ఆయన. ఏం చేసి బయలుదేరాడు ఆయన? ప్రార్థన చేసి బయలుదేరు. ఇప్పుడు అయ్యగారు వచ్చారు, మొదట కాకుండా ఏం చేశారు, తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు? అంతే జీవితం. వస్తుండగానే మనము ప్రార్థన కలిగి ఉండాలి, వెళ్ళిపోతున్నప్పుడు మనము ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి. మన ఆయుష్ కూడా అంతే. మనం మారు మనసు పొందినప్పుడు ఏం చేస్తాం? దేవా నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు కూడా పలానా XYZ మొత్తం ఏదైనా సరే ఇంక నేను చెయ్యను అనికి మారు మనసు పొందుతాం. అవునా? ఒకసారి దావీదు గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి రాజుల మొదటి గ్రంథం. ఆయన పశ్చాత్తాపం మనం వినాలి కదా, రాజు కదా, కింగ్ కదా. దావీదు మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. ఊరియా సంగతి యందు తప్ప, అమ్మా, దావీదు హితీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగాను నడుచుకొనుచు యెహోవా ఆజ్ఞకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు కూడా తప్పిపోకుండాను. భక్తుడు, కింగు, రాజుగారు మాట్లాడుతున్నది. రాజుగారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాజుల మొదటి గ్రంథములో చెప్పబడుతున్న మాట. ఒక్కసారే పాపం చేశాడంట ఆయన. ఏం చేశాడైనా? ఒక్కసారే ట్రాక్ తప్పాడంట. మళ్ళీ ఏమన్నాడు ఆయన? దావీదు నిమిత్తము తర్వాత అతని కుమారులు నిలుపుటకు యెరూషలేములో స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతనికి ఉండనిచ్చును. రాబోతుంది ఒక కింగు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఒక వెలుగు రాబోతుంది. ప్రార్థన అంటే అలా ఉండాలి. ప్రార్థన వల్ల నువ్వు దైవజనుల ప్రార్థన వల్ల అయినా నీ ప్రార్థన వల్ల అయినా పక్క విశ్వాసి మార్చబడాలి. ఒక ఆయన నన్ను
మోదీ గారికి అసలు ప్రార్థన చేయటం రావట్లేదండి. చాలా బాధ అనిపించింది. నీకు నచ్చినట్టు ఉండకూడదు ప్రార్థన, మీకు నచ్చినట్టు ఉండదు ప్రార్థన, దేవునికి నచ్చినట్టు ఉంటుంది ప్రార్థన. అది ప్రార్థన. పాపాన్ని విడిచిపెట్టంటే పాపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టంటే అబద్ధాన్ని విడిచిపెట్టాలి. అడ్జస్ట్మెంట్లు ఉండవు. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ జరుగుతాయి అన్నీని. పరలోకంలో అడ్జస్ట్మెంటు ఉండదు. సాక్షి సమూహంగా చూస్తున్నారు వాళ్ళు మన కోసం. ఆదాము చూస్తున్నాడు మన కోసం. పిచ్చి వాళ్ళు ఏం తిరుగుడు ఏ మాటలని చూస్తున్నాడు ఆయన పరలోకం నుంచి, లేకపోతే పరదేశం నుంచి, క్షమించండి. కానీ నెహెమ్యా ప్రార్థన దగ్గరికి వెళ్ళకముందు ఈ మనుష్యుడు నా యందు దయ పుట్టించాలి. మొదటి ప్రార్థనలో ముగింపులో ఆ మాట అన్నమాట. రెండవ ప్రార్థనకి వెళ్ళినప్పటికీ ఆ రెండవ ప్రార్థన ఏంటి? అధికారి దగ్గర మనం ఎలా ఉండాలి? ఆయన ఎన్ని తప్పులను చేయండి, మనకేంటి? నువ్వు నీతిగా బ్రతుకు. ఆయన నిలదీస్తానికి ఆయన ఉన్నాడు కదా. ఎపిస్టల్ రాసిన పత్రిక చూద్దాం రండి. యజమాని తప్పు చేస్తే ఆయన ఉన్నాడంట, ఆయన తీరుస్తాడంట. ఎపిస్టల్ రాసిన పత్రిక చదవాలి చక్కగా. 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా అంటే మనం అందరం అమ్మ, దాసులారా అంటే మనం అందరమునా? ఎక్కడ కనపడతలేదు సుమ. మనం అందరమునా? మనం ఎవరము? క్రీస్తుకి దాస్యులము. దాసులారా అంటే నువ్వు పక్కకు ఈటేడు చూడకూడదు. నీకు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు అప్లై చేసుకుని తర్వాత ఇతర వ్యక్తికి చెప్పాలి. మనకు అప్లై అవ్వదండి. పక్కవారికి దాసులంటే కుదరదు. దాసులారా దాసులారా యథార్థమైన హృదయము గలవారై. దావీదు యథార్థమైన హృదయం ఉందా? ఉంది. భయముతోను భయముతోను అంటే భర్త ఎలా భయం ఉన్నావు నువ్వు? భర్త పట్ల ఎలా ఉంది భయము? వచ్చిన 2 నెలలే భయమా? తీసుకో, చూసుకో. మీ ఫ్యామిలీ అలాగా, మీరు ఎలాగా? అది క్రైస్తవ రాలికి అనవచ్చిన మాట కాదు, నవ్వు కాదు. పదచారం చక్కనైన బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ ఇతర వారిని గౌరవించాలి. తర్వాత భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. క్రీస్తు ప్రభువారు భయపడ్డారంట. దేవుడైనా దైవత్వంలో నుంచి ఒక ఆయన శరీరధారిగా ధరించుకుని వచ్చిన దేవుడు భయపడ్డాడంటే ఎవరికి? తండ్రైన దేవునికి. ఏమన్నాడు ఆయన? క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానురాలికి విధేయులై ఉండండి. ఆ మనిషి పని ఇవ్వకపోతే ఎన్ని ఫోన్లు చేస్తావు, చిచ్చిచ్చి ఇయ్యాలే చచ్చిపోవాలా మనిషి అంటావు. ఆ యజమానుడు మనకు పని ఇవ్వకపోతే ఇయ్యాలే అయిపోవాలని యాక్సిడెంట్ అంటాం. దూషణమైన మాటలు మనం మాట్లాడకూడదు. మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? పవిత్రమైన మాటలు మనం ఉచ్చరింపాలి. అర్థమైన మాటలు మనం ఉచ్చరింపకూడదు. క్రీస్తును ధరించుకున్నాం మనము, పరిశుద్ధాత్మను పొందుకున్నాం మనము, పరిశుద్ధంగా జీవిస్తున్నాం మనము. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ ఎదగాలి. క్రీస్తు వలె మనం క్రీస్తు యొక్క గుణాన్ని మన ద్వారా ప్రచురపరచాలి. క్రీస్తు యొక్క తత్వాన్ని, ఆయన స్వభావం ఎలా ఉందో ఆ స్వభావం మనం, ఎందుకంటే ఆయన శరీరంగా మార్చబడతాం. ఆయన వచ్చినప్పటికీ ఆయన శరీరం ఎలా ఉందో ఆయన మహిమ శరీరంగా మనం మార్చబడతాము. అలా మనం నడవాలి. అలా ఉండాలి మన ప్రార్థన. ఇతర వ్యక్తికి నచ్చి ఇతర వ్యక్తికి నచ్చబోతామని ఇది మనుషుల యొక్క ఛాయ.
చూడండి తను ఏంటంటే చూడండి 6వ వచనం, మనుషులను సంతోషపెట్టువారు గాక. ఏంటమ్మా? మనుషులను సంతోషపెట్టువారు చెయ్యనట్లు. మనుషులను సంతోష పెడుతున్నావు నువ్వు. మనుషులను సంతోష పెట్టేది ఏది కూడా మనుషులను సంతోషపెట్టువారు చెయ్యనట్లు కంటికి కనబడుటకే కాక. కంటికి నీకు చక్కగా అంటే అబ్బా ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు వెంట తోసుకుంటూ వెళ్ళిపోతావు ఆయన దగ్గరికి. నీలో నివసిస్తున్నాడు ప్రభు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే మనిషికి అంగీకారంగా ఉంటుంది ప్రార్థన కాదు, దేవునికి అంగీకారంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, అయిష్టంగా ఉండకూడదు. అలా ఉంటే అది ప్రార్థనే కాదు. ఎందుకంటే ఇది విని మీరేం చేయాలి? మార్చిపడాలి. అంతేనా? ఇప్పుడు ఎంతలాగా కేకలేసి ఇంతలా చెప్తున్నానంటే ఏం చేయాలి? మీరు మార్చిపడాలి, మనస్సు మార్చిపడాలి, నీ తత్వం మారాలి, నీ స్వభావం మారాలి, నీ చూపు మారాలి. అది లక్షణం. తర్వాత అన్నాడైనా అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారన్నమ్మా? 6వ వచనం కదా. క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు మనుషులకు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు కోట్ చేస్తున్నాడు చూడండి ఆ పదం, మనుషులకు చేసినట్టు కాక అమ్మా ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. మన సంఘం ఉంది 2002 నుంచి ఇప్పటి వరకు ఎన్ని దాన ధర్మాలు, సంఘం యొక్క సేవ, దైవజనుల యొక్క మనస్సు, సువార్తకుల యొక్క మనస్సు, విశ్వాసుల యొక్క మనస్సు, ఇదంతా ఒక ఐక్యత. ఏంటిది? ఐక్యత. ఒక బండలో, ఒక పరిపూర్ణతలో, ఒక శరీరములో. ఈ ఐక్యత లేకపోతే మనము క్రైస్తవురాలువు కాదు, క్రైస్తవుడు కాదు. ఒక ఐక్యత. తర్వాత ఏమన్నాడైనా అమ్మా, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వల్ల పొందుదుమని ఎరుగుదుము. మహిమ శరీరంగా మార్చబడుతుంది, మన శరీరం మార్చబడుతుంది, మన తత్వం మార్చబడుతుంది. ఆయన వచ్చే సమయానికి మన శరీరం మార్చబడుతుంది. కాబట్టి మనము మెలకువ కలిగి, భయము కలిగి, సత్యము చెప్తూ, పక్కవారితో దూషణమైన మాటలు మనం మాట్లాడుకోకుండా మన నోరు మనం కంట్రోల్ చేసుకుంటూ చక్కనైన మార్గములో వెళ్ళాలి. అది నువ్వు ప్రార్థన పరురాలువు, ప్రార్థనుడువు. అది. తర్వాత అన్నాడు ఆయన 9, యజమానులారా. అధికారులకి, మన ముందు అధికారులు ఉన్నారే, మనం ఒక కంపెనీలో చేస్తుంటే అధికారులు ఉన్నారే, వాళ్ళని బట్టి యజమానులారా మీకును వారికిని, మీకును ఆగాలి, వారికిని, మీకును వారికిని అంటే యజమానులకిని మనకిని, సంఘములో ఉన్న మనకిని. యజమానునైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఇది ప్రార్థన. అటువంటి ప్రార్థన నెహెమీ గారు చేశారు. అందుకని అన్నీ మీకు చూపించుకుంటూ అక్కడికి వెళ్దాం. అటువంటి ప్రార్థన నెహెమీ గారు చేశారు. ఆ ప్రతిఫలం పొందుకున్నాడు ఆయన. రెండవ ప్రార్థనలో ఏంటి ఈ మాట అంటే, ఆ ప్రార్థనను ఆయన పొందుకున్నాడు. నువ్వు ప్రార్థన చేసావంటే జవాబు నీకు తిరిగి రావాలి.
ప్రార్థన గొప్పగా ఉంటాయి. పక్కోళ్ళకి 2 బిల్డింగ్లు కట్టుకున్నాను, నేను 3 అంతస్తులు కట్టుకుంటే కుదరదు. ఆయన వస్తాడు, 3 బిల్డింగ్లు కట్టి ఆయన కూడా చనిపోతాడు, 2 బిల్డింగ్లు కట్టుకున్న ఆయన ఆగిపోతాడు. జరిగింది కదా కేరళలో, పాపము 2 ఊర్లు లేవంట, మొండాలో దిక్కునున్నాయి, తలలోకి దిక్కున్నాయి, భయంకరమైన విగ్రహారాధన చూసాం కదా. మనకు నిప్పు అనిపించదు, ఆ పక్కన ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు, బొల్లుమని ఎడుతారు. మనకు నిప్పు అనిపించదు, మనం సురక్షితంగా ఉన్నాం కదా. పక్కవారిని బట్టి కూడా మనం చక్కనైన రీతిలో వెళ్ళాలి. ఇంకో వచనాన్ని కూడా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆగిపోలమ్మా, ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు యొక్క స్వరూపము ఏమన్నాడైనా, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చర్చిలో ఉన్నప్పుడే మౌనంగా ఉండి వాక్యం వింటాం కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అలా పాలించాలి. చర్చిలో ఉన్నప్పుడు చక్కగా ఇలా చేతులు కట్టుకుని అస్సలు బిస్కెట్ నోట్లు పెడితే ఈ పక్క కొరగాలు అన్నట్టు ఉండకూడదు. నిజ జీవితంలో బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన చక్కనైన రీతిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు యొక్క స్వరూపము నీ యందు అడిపోయింది. ఇంకా ఆయన గుణాలను ప్రచురపరుస్తున్నావు, ఆయన చూపును, ఆయన తత్వాన్ని అన్నీ ఏమన్నా రాసుకోవచ్చు. అలా మనం ఉండాలి, అలా మనం జీవించాలి. అలా జీవించుకున్నప్పుడు మనము ఎప్పుడు గుండు చెప్పుడు ఆగిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇక్కడ బాధపడవచ్చు, నువ్వు చాలా బాధపడవచ్చు. ఇక్కడ పక్కనున్న వారి పట్ల, చుట్టూ ఉన్నవారి పట్ల నువ్వు చాలా బాధకరమైనగా జరగవచ్చు. కానీ నేను చనిపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? యేసు ప్రభు గారి యొక్క ఆధానంలోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతామే దైవికమైన కార్యం. రండి నెహెమ్యా గ్రంథానికి రండి, ఇప్పుడు వెళ్దాం. నెహెమ్యా గ్రంథానికి రండి. 10 ప్రార్థనలో ఇందులో మొదటి ప్రార్థన, ఎవరైనా నోట్స్ రాసుకుంటే రాసుకోవచ్చు. మొదటి ప్రార్థన మొదటి అధ్యాయంలో నుంచి, మొదటి ప్రార్థన మొదటి అధ్యాయం నుంచి 4వ వచనం కానించి చివరి వచనం వరకు మొదటి ప్రార్థన. రెండవ ప్రార్థన 2వ అధ్యాయము 4వ వచనము 2వ ప్రార్థన. మూడవ ప్రార్థన 4వ అధ్యాయము 4వ వచనం. తర్వాత 5వ ప్రార్థన 5వ అధ్యాయము 19వ వచనం 5వ ప్రార్థన. 6వ ప్రార్థన 6వ అధ్యాయము 9వ వచనము. 7వ ప్రార్థన 9వ అధ్యాయం అంతా కూడా 7వ ప్రార్థన. తర్వాత 13వ అధ్యాయము 3 ప్రార్థనలు ఉంటాయండి. చాలామంది 11 ప్రార్థన కూడా రాస్తారు. కానీ ఆ 13వ అధ్యాయంలో మీరు 14వ వచనము 1, 22వ వచనమేమో 9, లాస్ట్ వచనమేమో 10గా గుర్తిస్తారు. ఒక్కొక్కరు పైన వచనం కూడా 11 ప్రార్థనలుగా గుర్తిస్తారు. అంటే 13వ అధ్యాయంలో 3 ప్రార్థనలు కనబడతాయి, 6వ అధ్యాయంలో 2 ప్రార్థనలు కనబడతాయి, 5వ అధ్యాయంలో 1 ప్రార్థన కనబడుతుంది, 4వ అధ్యాయంలో 1 ప్రార్థన కనబడుతుంది, 2వ అధ్యాయంలో 4వ వచనంలో 1 ప్రార్థన కనబడుతుంది. మొదటి ప్రార్థనలో 1వ అధ్యాయం 4వ వచనం కానించి లాస్ట్ వరకు కూడా మొదటి ప్రార్థన. ఈ ప్రార్థన అస్సలు ఆయన సొంత విషయాలు ఏం అడగలేదండి. నెహెమ్యా ఏమడిగారు?
ఆయన సొంత విషయాలు ఏది అడగలేదండి. తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు మాట్లాడి నాకు పెట్టండి, వివరంగా మీకు మాట్లాడతాను. కానీ వాక్యానికి వెళ్ళిపోవాలి కాబట్టి నేను చూస్తాను. అయితే మొదటి అధ్యాయంలో మీరు 10వ వచనం కానీ చదవండి. ఇక్కడి నుంచి చూడండి భక్తుడు ఎలా అంటున్నాడు. అమ్మా వీరే యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామము భయభక్తులతో గణపరచుట యందును ఆనందించుచు నీ దాసులైన మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు ఆగమ్మ, ఈ మనుష్యుడు నన్ను చూస్తూ ఉంటాను, ఫాలో అవ్వాలి. ఈ మనుష్యుడు ఎవరా మనుషుడు? అర్థహాసస్థ. ఏ మనుషుడైనా అర్థహాసస్థ. రాజు దగ్గరికి వెళ్తున్నాడు. భయంకరమైన గొప్ప దేవా, పూర్వం ఉన్న పితరులున్న నీ నామాన్ని ఆచరించిన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రార్థనలో ఏమన్నాడు ఆయన? పూర్వం ఉన్న మనుషులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ జరుగుతుంది ఈ ప్రార్థన. నేను చదువుతానులే. 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామము భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసులైన మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసిని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించి తిని. ప్రార్థన జరిగింది చక్కగా. ఈ ప్రార్థనకి 2వ అధ్యాయానికి చాలా గ్యాప్ ఉంటుంది. కానీ వెంటనే ఆ ప్రార్థనకి తగిన విలువను సంపాదించుకున్నాడు నెహెమ్యా. ఒక రాజుకి గిన్నెందించే వ్యక్తిగా ఉన్నాడు. ఏమైంది అందించేసే వ్యక్తిగా ఉన్నాడు? గిన్నె అందించే గవర్నర్గా ఉన్నాడు ఆయన. కానీ వెంటనే ఆ ప్రార్థనకి ప్రతిఫలం పొందాడండి. ఈ ప్రార్థన నేర్చుకుని నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అంటే మనం ప్రతిఫలం పొందలేకపోతున్నామంటే అర్థమైన ప్రార్థనలో మనం ఉచ్చరిస్తున్నాం. బంగారం కోసం అడుగుతున్నామేమో, బిల్డింగ్ల కోసం అడుగుతున్నామేమో, ఏయో అడుగుతున్నామేమో. అది కదండి ప్రార్థన. నేను ఎలా బ్రతకాలండి? ఆ ప్రార్థన అడుగు. నేను ఎలా జీవించాలండి? ఆ ప్రార్థన అడుగు. నేను ఎలాగా భర్త పట్ల కానీ, భార్య పట్ల కానీ, సహోదరు పట్ల కానీ ఎలా జీవించాలండి? ఆ ప్రార్థన అడుగు. ఆ ప్రార్థన నెహెమ్యా పొందుకున్నాడండి. 2వ అధ్యాయంలో మీరు ఆ ప్రార్థన చూస్తేనండి, ఇంకా చదవమనలేదు కదా నేను, మరి ఇంకా స్టార్ట్ చేయమైనా లేదు కదా. 2వ అధ్యాయంలో ఈ ప్రార్థన మనం ఆలకించితేనండి, అసలు మనం ప్రార్థన అనేది ఎలాగా అధికార పట్ల ఉండాలో, ఎలా నేర్చుకోవాలో అన్నది ప్రభు దగ్గరకు మనం ముగించుకుందామండి. ముగించేస్తున్నాను, అయిపోయింది సమయం, అయిపోయింది. ప్రభు దగ్గర మనం నేర్చుకుని వద్దాం. కానీ ఆయన సహోదరులు ప్రభుని ఏం చేశారు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం కాడ చదవండి. నీవు చేయుచున్న క్రియలు శిశువులు చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదాకు వెళ్ళము. బహిరంగంగా అంగీకరింపబడి గోరువాడు అయినను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకోమని చెప్పిరి. 5 ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించిన నా ప్రభు వైపు చూడలేదు. ఆయన సహోదరులు కూడా చూడలేదంట. అర్థం చేసుకోండి ప్రభు ఎంత వేదనగా ఉన్నాడు ఆయన. 88వ కీర్తన రాసుకోవచ్చు. ఇవన్నీ 88వ కీర్తన
నేను చదువుతున్నాలే, నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచి ఉన్నవి, నా నిలవేరులు నాకు దూరముగాను నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. యూదులకి ప్రవచనము నెరవేరబోతున్న ప్రవచనం ఇది. సేమ్ టు నెహెమియా అలా ఎగతాళ కలిగిన వ్యక్తుల దగ్గర, అన్యుల దగ్గర ఉన్నాడండి. ఎంత ఎగతాళి చేశారో తెలుసండి వాళ్ళు ప్రతి మాట నిజం మన జీవితంలో జరుగుతుందండి. రెండు ప్రార్థన చేసుకుందాం, రెండు వాక్యం చెప్దామంటే సమయం లేదన్న రోజులు బోలు మంది నాకు స్నేహితులు కనపడ్డారు. ఇంక అస్సలు విండంతే, వింటే ఆ భావం తెలుస్తుంది, నువ్వు ఎలా నడాలో తెలుస్తుంది. ఎక్కువ శాతం ఫోనుతో గడిపే స్నేహితులే ఉన్నారు నా స్నేహితులు. అస్సలు వినాలి, మార్గానికి వెళ్ళాలంటే మనం వినాలి. ఎంత ఎగతాళి చేస్తున్నారు రండి ఒకసారి నెహెమియా గ్రంథానికి రండి. 4వ అధ్యాయం సిద్ధం. నెహెమియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి కాడి నుంచి చదవండి, ముగించేసుకుందాం. యూదులను ఎగతాళ చేసి సొరమురోను దండివారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనును, దుర్బులైన యూదులు ఏమి చెయ్యుదురు? నేను చదువుతానులే అమ్మ. తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా, ఒక్క దినమంతే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చెయ్యుదురా, మరియు అమోనీయుడగు టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయి వారి రాతి గోడ పడిపోవునను. మా దేవా ఆలకించు. ఇటువంటి మనుషులు దొరికితే మన ప్రార్థన అప్పుడు ఉంటుంది. ఎప్పుడు వస్తా తెలిసే మన ప్రార్థన, ఇంక నువ్వు కానిసేపు చచ్చిపోతావా అంటే అప్పుడు వస్తుంది, నన్ను క్షమించే బాబా. ఎక్కడుంది నీలో విశ్వాసం? ఎక్కడుంది ప్రార్థన? ఎక్కడుంది బైబిల్? ఎక్కడుంది? ఏ విషయంలో క్షమిస్తాలే నిన్ను దేవుడు? ఎక్కడ నీ దగ్గర మోకాల ప్రార్థన ఉంది? ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. రండి నెహెమియా గ్రంథానికి, ఇంక 2 వచనాలు చెప్పి ముగించేసుకుంటాను. రండి నెహెమియా గ్రంథానికి 2వ అధ్యాయము. నెహెమియా గ్రంథానికి రండి, 2వ అధ్యాయము 3వ వచనం. నేను మిగిలి పడి రాజు చిరంజీవునుగాక, నా పితరులు సమాధులుండు పట్టణమునకు పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అన్నిని. అప్పుడు రాజు, ఏమి నీవు మనవి చేయుచున్నప్పుడు కాగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో ఇలాగన్నాను. అక్కడే కూర్చొని ప్రార్థన చేశాడండి. అక్కడే జస్ట్ అలా నిలబడ్డాడు, రాజు దగ్గరికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకున్నాడండి. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఉద్యోగం కోసం ఉంటుంది, అన్ని విధాలుగా అధికారం ముందుకు వెళ్ళకముందు వెంటనే అక్కడ నిలబడి దేవా నా మీద ఆయనకి దయ పుట్టించనే ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థన నీలో కావాలి. మంచి మాటలు విన్నారు, దావీదు గారి గురించి విన్నారు, కీర్తనకారుడి గురించి విన్నారు, హెబ్రీలు రాసిన పత్రికలో మనం విన్నాం. కానీ విశ్వాసమును దాన్ని కొనసాగించిన ఆయన యేసు వైపును మనం చూస్తూ, యేసు ప్రభు గారు ఎలాగైతే ప్రార్థన పరుడుగా ఉన్నారో, ఎలాగైతే గెస్సమేని తోటలో ఎలాగైతే ఆయన కన్నీళ్ళు ప్రార్థన, ఆ మరణము నుంచి ఆయనకి ఎలా విడుదల కావాలని తండ్రైన దేవునికి ఎలాగైతే ప్రార్థన చేసుకున్నారో ఆ ప్రార్థన నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ కన్నీళ్ళు ప్రార్థన నీలో ఉన్నదో అప్పుడు నువ్వు దేవుని యొక్క దాసురాలువు, దేవుని యొక్క దాసుడువై వెళ్ళిపోతావండి. ఒక్క వచనాన్ని చూసి నేను ముగించేస్తున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అయిపోయింది సమయము. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించున్నందున
మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపుకతో పరిగెత్తుదము. తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు. తర్వాత మీరు అలసపడకయు మీ ప్రాణములో విసకకయు ఉండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకును ఆయనను తలంచుకునుడి. అలా మనం తలంచుకుని ఓర్పు కలిగి సహనము కలిగి మంచి పోరాడదాం. విశ్వాసమును కాపాడుకుందాం. నీతిగల అధిపతి అయిన ప్రభు వైపును చూస్తేనే మన పరుగు ఉండాలండి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చునుగాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నాయన నెహెమ్యా గురించి ప్రభు 2వ ప్రార్థన అంతా చెప్పి ఉన్నాము. మేము ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియదు. మీ ఆత్మను మాకు దయచేసావు. ఆత్మానుసారమైన జీవితం మాలో కలిగిలాగా మీరు వచ్చే పర్యంతరానికి మేమందరం కూడా మార్చబడేలాగా తండ్రి, మీ స్వరూపంలో మేము మార్చబడాలి. ఓర్పు, శ్రమ, విశ్వాసము మేము విడిచిపెట్టుకోకుండా నిరీక్షణ కలిగి మేము ఎదురు చూసి విశ్వాసమునకు కర్త అయిన మీ కుమారుడు వైపే చూస్తూ మా పరుగుండేలాగా సహాయం చేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. రండి అయ్య గారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు కూడా నా ప్రియులు మధుబాబు గారు నిలబడి ప్రార్థన అంశం గురించి అనేక విషయాలు దేవుడు తన దాసుల నుండి మనందరితో కూడా మాట్లాడినాడు. ప్రార్థన క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కానీ అనేక మంది ఈ యొక్క ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదండి. అన్ని సందర్భాల్లో ప్రార్థన చేయరు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు చేసినటువంటి ప్రార్థన అన్నీ కూడా సమముగా ఉండి సంతోషమైన సమయంలో అటువంటి ప్రార్థనలో రావు. ఎప్పుడైనా కానీ ఒక ఆసక్తి కలిగి నేను ప్రార్థించాలి, ప్రభు చెంత మొర్రపెట్టాలనేటువంటి ఆ విశ్వాసముతో నువ్వు ప్రార్థించినట్లయితే ఎలా ప్రార్థించాలో ఆయనే ఉచ్చరించని చక్కని మాట కదండి. మన పక్షం నుండి అయినా విజ్ఞాపన చేస్తుంటండి. ఆ విధంగా నిలబడక ముందు అంటాం, నాకు ప్రార్థన చేయలేనండి, భయము, ఫాస్టింగ్ ప్రేయర్ నడుస్తుంది, ఏమో ఏ తప్పులు వస్తాయో చేస్తే అని కొంతమంది భయపడుతూ ఉంటారు. లేదు నా ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నిలబడినప్పుడు నీ పక్షాన్ని ఆయన నుండి ఈ విధంగా ప్రార్థించాలో ఆత్మతో నేను బలపరుస్తూ ఆయన నీకు నేర్పిస్తాడు. కనుక అటువంటి ప్రార్థన అనుభవము వ్యక్తిగతముగాను, మీ యొక్క కుటుంబములో, కుటుంబ ప్రార్థనలోను, సంఘ ప్రార్థనలో కూడా ఆత్మీయంగా దినదినము కూడా ఎదుగుతూ మరి ప్రభుకు సమీపం ఉండాలని చివరిగా వాక్యం చూపించారు. సులువుగా చిక్కిలు పెట్టేటటువంటి పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ, లోకం వైపు కాదండి, లోకస్తుల వైపు కాదు, ఆయన వైపు చూస్తూ మన ముందు ఉన్నటువంటి ఆ బహుమానము కొరకు వేగంగా మనము పరిగెత్తవలసిన వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యం అందించినటువంటి మన ప్రియులు మధుబాబు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, చేస్తున్నటువంటి పరిచర్య కొరకు కూడా అందరము ప్రార్థిద్దాం.